ఊర్వశి గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న సునంద జీవన చింప పగలగొట్టిన ఆనంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఊర్వశి అయితే జీవనతో మాట్లాడుతూ ఉంటుంది. మనిద్దరం చేతులు కలిపితే ఖచ్చితంగా ఆ ఆస్తి మొత్తం మన సొంతమవుతుంది. నువ్వు నేను సరి సమానంగా పంచుకోవచ్చు అంటూ ఊర్వశి అనంగానే జీవనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఖచ్చితంగా నీతో ఇప్పుడు చేతులు కలుపుతాను. సునందకి బుద్ధొచ్చేలా చేసిన తర్వాత నిన్ను ఏదో రకంగా బయటికి గెంటేసి ఆస్తి మొత్తం నా సొంతం చేసుకుంటాను అంటూ జీవనైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ డీలు ఒకే కాదు అంటే చెప్పు, నేను నా ప్రయత్నాలు నేను చేసుకుంటాను. ఖచ్చితంగా నా తెలివితేటలతో ఆస్తి మొత్తం నా సొంతమయ్యేలా చేసుకుంటాను అంటూ ఊర్వశి అనంగానే నీ సంగతి నాకు తెలుసు కదా, నువ్వు అనుకున్నది ఎలాగైనా సాధిస్తావు అని నీతో నేను చేతులు కలుపుతున్నాను. ఇక మీదట మనిద్దరం ఒకటి. మనం ఇద్దరం కలిసి మన అత్తగారికి బుద్ధొచ్చేలా చెయ్యాలి. ఆవిడని ఒక మూల కూర్చోబెట్టాలి. నా మాటే శాసనం, నేను చెప్పిందే జరగాలి అన్న ఆవిడ అహంకారాన్ని అణచాలి. ఇప్పటి వరకు నీకు తెలియని విషయం ఏంటో చెప్పినా, మన శత్రువైన ఆనంది గురించి మాట్లాడుకోక ఇలా తప్పదనుకో. ఆనంది ఆ ఇంటి గురించి ఎంతగానో పాటలు పడింది. అత్తింటి పరువు నిలబెట్టడానికి ఎంతగానో ఎన్నో చేసింది. అంతెందుకు, తన భర్తకి కాళ్ళు రావడానికి ఆఖరికి తన ప్రాణాలు అడ్డుపెట్టి తన భర్తని నడిపించేలా చేసింది. అలాంటి ఆనందిని ఒక్క చిన్న విషయంలో తప్పని బయటికి నెట్టేసింది అంటే మన గురించి తెలిసినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించం. అందుకే ఆవిడికి అలాంటి అవకాశం ఇవ్వకుండా మనం ఆవిడ నోరు మూయించాలి. పెత్తనం మన చేతిలోకి తీసుకోవాలి. ఆ సునందకి బుద్ధొచ్చేలా చెయ్యాలి అంటూ అనంగానే నువ్వు నాతో చేతులు కలిపావుగా, ఇక ఇద్దరు ఆవిడ సంగతి చూసుకోవచ్చు. ఆనందిని కూడా శాశ్వతంగా ఈ ఊళ్ళోనే లేకుండా చేస్తాను అంటూ ఇక ఊర్వశి అయితే చెప్తూ ఉంటుంది. ఇక మరొక వైపు ఆనంది అయితే సూర్యుని విడిపించడానికి తన ప్రయత్నాలు అయితే తను చేస్తూ ఉంటుంది. ఎలాగైనా నేను సూర్యబాబుని బయటికి తీసుకురావాలి. జ్యోతమ్మ కన్నీళ్లు తుడవాలి. ఎవరైతే అవమానిస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళందరూ నోర్లు మూతపడేలా చెయ్యాలి అంటూ ఆనంది అయితే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పూజారి తాత అయితే వస్తాడు. ఏంటి కుట్టి, ఏం ఆలోచిస్తున్నావు అంటూ అడుగుతూ ఉండగా, ఏమీ లేదు పూజారి తాత, నాన్నను బయటికి తీసుకురావడానికి ఎలాంటి ఆధారాలు దొరకడం లేదు. ఎలా విడిపించాలో అర్థం కావడం లేదు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అంటూ అనంగానే నీకు ఎలాంటి సమస్య వచ్చినా నీ శివయ్య నీకు తోడుగా ఉంటాడని నువ్వు చిన్నప్పటి నుంచి నమ్ముతావు కదా కుట్టి. ఆ నమ్మకంతోనే రేపు ఉదయాన్నే కోనేట్లో స్నానం చేసి 108 బిందెల నీళ్లతో శివయ్యకి నీళ్ళాభిషేకం చెయ్యి. ఆ పరమాత్ముడికి నీళ్ళాభిషేకం అంటే ఎంతో ప్రీతికరం. నువ్వు గనుక ఇలా చేసి నీ మనసులో ఉన్న కోరిక చెప్తే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఎందుకంటే నీ తండ్రి నిర్దోషి, తను ఏ తప్పు చెయ్యలేదు కాబట్టి ఖచ్చితంగా ఆ శివయ్య అనుగ్రహిస్తాడు. మంచి వాళ్ళకి ఎప్పుడూ కూడా ఆ శివయ్య ఎలాంటి నష్టం జరగనివ్వడు. నువ్వు కోరుకో తల్లి అంటూ అనంగానే సరే పూజారి తాత, ఉదయాన్నే పని చేస్తాను అంటూ ఇక కుట్టి అయితే చెప్తూ ఉంటుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి కోనేట్లో స్నానం చేసి శివయ్యకైతే నీళ్ళ అభిషేకం అయితే చేస్తుంది. ఈశ్వర, నా చిన్న వయసు నుంచి ఏ కష్టం వచ్చినా ఏ సంతోషం వచ్చినా నీతోనే పంచుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు నా కన్న తండ్రిని కూడా కాపాడడానికి నాకు శక్తినిమ్మని కోరుకుంటున్నాను. నా తండ్రి నిర్దోషి అని నిరూపించడానికి నాకు సాక్ష్యాలు ఎలా సంపాదించాలో అర్థం కావడం లేదు. అమ్మ కన్నీళ్లు తుడవడానికి తప్ప నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను. నువ్వే నాకు ఏదోటి మార్గాన్ని చూపించాలి అంటూ ఇక కుట్టి అయితే కోరుకుంటూ ఉండగా అప్పుడే ఇక ఇంతలో కుట్టికైతే ఆలోచన వస్తుంది. అవును, ఆ రోజు ఆ ఏరియాలో అక్కడ అమ్మవారి జాతర జరిగింది.
ఖచ్చితంగా ఆ జాతరని షూట్ చేసి ఉంటారు. ఆ వీడియో ఎవరి దగ్గర ఉందో ఖచ్చితంగా నేను చూడాలి. అది గనుక చూస్తే ఎవరొకళ్ళు ఖచ్చితంగా దొరికే తీరుతారు అంటూ ఇక కుట్టి అయితే అనుకుంటూ ఉంటుంది. శివయ్య, నాకు ఈ విధంగా నీ అనుగ్రహాన్ని ప్రసాదించావా? ఆ దొంగ ఎవరో తెలుసుకుని తీరుతాను అంటూ కుట్టి అయితే ఇక వీడియో కోసం అయితే వెళ్తుంది. ఇంతలో మరొక వైపు సునంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తొందరగా ఆదిత్యకి ఊర్వశికి పెళ్లి చేసేయాలి. ఇప్పుడే నేను ఊర్వశి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత తనతో అన్నీ మాట్లాడి వివరంగా అన్నీ చెప్పి తన ఇంటి కోడలైన తర్వాత ఎలా మసులుకోవాలో అన్నీ కూడా అర్థమయ్యేలా చెయ్యాలి. ఆనంది ఆదిత్య జీవితంలోంచి వెళ్ళిపోయినట్టు ఊర్వశి వెళ్ళిపోవడానికి వీల్లేదు. నా కొడుకు జీవితం ఆనందంగా ఉండాలి అంటూ సునంద అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక అనుకున్న విధంగానే ఊర్వశి దగ్గరికి అయితే బయలుదేరుతుంది. ఇంతలో అప్పుడే ఇక ఊర్వశిని డబ్బులు అడగడానికి ఆ రౌడీ అయితే వస్తాడు. ఇక రౌడీ రాగానే ఇంతలో ఇక ఊర్వశి అయితే చెప్తూ ఉంటుంది, చూడండి, మీరు ఇచ్చిన టైం కన్నా ముందే మీకు మీ 70 లక్షలు మీ మొహాన్న కొట్టేస్తాను. 70 లక్షలు ఏంటి, అవసరమైతే 80 లక్షలన్నా ఇస్తాను అంటూ ఊర్వశి అంటూ ఉండగా, ఏంటి ఇంత ధీమాగా మాట్లాడుతున్నావు? 70 లక్షలంటే ఎక్కడ తీసుకురమ్మంటారు? మరి 3 నెలల టైంలో ఇంత డబ్బు ఎలా కట్టాలి అంటూ ఆ రోజు అడిగారు. ఈరోజు మాత్రం మీ మొహాన్న కొట్టేస్తాను అన్నట్టు మాట్లాడుతున్నావు. మళ్ళీ ఏ పార్టీ పట్టావో అంటూ అడుగుతూ ఉండగా, అదంతా మీకు అనవసరం. నేను మీకు 70 లక్షలు ఇవ్వాలి కాబట్టి అవి ఇస్తాను అంటున్నాను. నేను ఏ పార్టీ పట్టానో ఏం చేస్తున్నానో మీకు అనవసరం అంటూ అనగానే, చూడు, నువ్వు ఒక దొంగవి. అలాగే ఎవరు అన్యాయం అయిపోయినా ఎవరు బాధపడుతున్నా నీ మనసుకి జాలుండదు. నీ స్వార్థం కోసం వాళ్ళ నగలు కొట్టేయడం, వాళ్ళ ఇంట్లో డబ్బులు కొట్టేయడం నీ అలవాటు. అదేవిధంగా మమ్మల్ని కూడా ఏదైనా మోసం చెయ్యాలని చూస్తే మాత్రం చంపేస్తాను అంటూ ఆ రౌడీ అయితే అంటూ ఉండగా, నువ్వు అంత భయపడవలసిన అవసరం లేదు. తొందరలోనే నేను ఒక కోటీశ్వర్లింటికి కోడలుగా వెళ్ళబోతున్నాను. వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ నా గ్రిప్లో పెట్టుకుని ఆస్తి మొత్తం నా సొంతం చేసుకుంటాను. ఆస్తి మొత్తం నా సొంతమైన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళని హోల్డేజ్ హోమ్లో పడేస్తాను. ఇక ఆస్తి పెత్తనం మొత్తం నాది అవుతుంది కాబట్టి మీ 70 లక్షలు మీ మొహాన్న కొడతాను అంటూ ఊర్వశి అయితే ఇక రౌడీతో చెప్తూ ఉండగా, ఇంతలో అప్పుడే ఊర్వశి కోసం వెళ్ళిన సునంద అయితే ఈ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, ఊర్వశి ఒక దొంగ? నేను తనని నమ్మి నా కొడుకు జీవితాన్ని పణంగా పెట్టబోయానా? ఎంత పాపం చేశాను! అసలు పెళ్ళికి ముందే నిజం తెలిసిపోయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే నా ఆదిత్య జీవితం ఏమైపోయేది? ఇప్పుడు మాట్లాడకూడదు. దీనికి తగిన శిక్ష పడేలా చేస్తాను. నాతోనే పెట్టుకుంటావా? నీకు బుద్ధొచ్చేలా చేస్తాను అంటూ సునంద అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇక ఆనంది అయితే సూర్య నిర్దోషాన్ని విడిపించడానికి అన్ని సాక్ష్యాలు సంపాదిస్తుంది. ఇక ఆ వీడియోలో ఉన్న ఊర్వశిని చూడంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంది. అప్పుడు ఆ వీడియో చూసిన జ్యోతి అయితే, ఈ అమ్మాయి నీకు తెలుసా? ఎందుకు నువ్వు ఇంత షాక్గా చూస్తున్నావంటూ అడుగుతూ ఉండగా, తనని మత్తయ్య గారే తీసుకువచ్చి ఆఫీస్లో జాబ్ ఇచ్చారు. అందుకని అసలు ఇలాంటి వ్యక్తిని అత్తయ్యగారు ఎలా నమ్మారా అని ఆలోచిస్తున్నాను అంటూ ఇక ఆనంది అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఇల్లు ఆలోచిస్తూ ఉండగానే ఈ విషయం తెలుసుకున్న జీవన్ అయితే ఆ వీడియో ఎలాగైనా డిలీట్ చెయ్యాలని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సైలెంట్గా ఆనంది ఫోన్ అయితే తీసి వీడియో అయితే డిలీట్ చేయబోతూ ఉండగా అప్పుడే అది గమనించిన ఆనంది అయితే జీవన చెంప అయితే పగలగొడుతుంది. ఏంటి, నువ్వు వీడియో డిలీట్ చెయ్యాలని చూస్తున్నావంటే నీకు ఆ ఊర్వశికి ఖచ్చితంగా సంబంధం ఉండే ఉంటుంది. ఈ వీడియోతో సూర్యబాబుని విడిపించిన తర్వాత నీ సంగతి, ఆ ఊర్వశి సంగతి చూస్తాను. సూర్యబాబు విడిపించిన వెంటనే ఆ ఊర్వశి అరెస్ట్ అయి జైలుకు వెళ్తుంది.
తర్వాత నువ్వే తప్పులు చేశావో, నన్ను ఇంట్లోంచి నెట్టేయడానికి ఎలాంటి కుట్రలు చేశావో ఇవన్నీ కూడా తెలుసుకుని నీకు కూడా తగిన శిక్ష పడేలా చేస్తాను. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమించాను, ఇక మీదట క్షమించేదే లేదు అంటూ ఆనంది అయితే జీవనికి వార్నింగ్ ఇస్తుంది. జీవని నిజ స్వరూపం బయటపడి ఆనంది ఆదిత్య ఒకటవ్వాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.